నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఎం వాళ్ళకి 2024 ఆగస్ట్ నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది. సో ఎంకి సంఖ్యాబలం 4 అంటే రాహు. సో ఈ రాహు ప్రభావం వల్ల వీళ్ళకి చాలా తెలివి ఉంటుంది, కష్టపడే గుణం ఉంటుంది. సో ఎం లెటర్ ఈజ్ ఎ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ లెటర్. మనీ ఎర్నింగ్లో, మనీ మేనేజ్మెంట్లో వీళ్ళు చాలా దిట్ట. వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్. చాలామంది రాహు అంటేనే భయపడిపోతుంటారు. ఈ రాహు అనేవాడు నీతి, నిజాయితీ, కష్టపడే గుణాన్ని ఇస్తాడు. పేరు బాగుంటే ఈ లెటర్ ఎం వాళ్ళకి తిరుగు ఉండదు. పేరులో కానీ వైబ్రేషన్స్ బాగా లేకపోతే పనులు లేట్ అవుతాయి. రాహు ప్రభావం వల్ల లేట్, డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్. అండ్ 50 to 60% పేరు బాలిన వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, డైవర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. పేరు బాగుండే వాళ్ళకి, లెటర్ ఎంతో ఉండి పేరు బాగుండే వాళ్ళకి లవ్ లైఫ్ బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, బిజినెస్ లైఫ్ బాగుంటుంది, మనీ అర్నింగ్ బాగుంటుంది. ఈ 4 అనేవాడు ఏ పనైనా సరే పర్ఫెక్ట్గా చేపిస్తాడు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లెటర్ ఎంకి సంఖ్యాబలం 4 అనేది ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్. ఈ 4కి 1లో సూర్యుడు లక్షణాలు, 2లో చంద్రుడి లక్షణాలు, 3లోని జూపిటర్ లక్షణాలు 3 కలిసి ఉంటాయి. సో ఈ 4 వాళ్ళు దే కెన్ బికమ్ ఏ లీడర్, దే కెన్ బికమ్ ఏ బ్యాంక్ ఆఫీసర్. బట్ ఈ 4లో మెజారిటీ వాళ్ళ పీపుల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్, సింగింగ్, డ్యాన్సింగ్, పోయట్రీ. సో కళల్లో ఎక్కువ ఇంట్రెస్ట్లు ఉంటాయి 4 వాళ్ళకి. సో 4, 13, 20, 31 వాళ్ళు ఎక్కువ సినిమా ఫీల్డ్. 22 చిరంజీవి గారు, 31 హీరో కృష్ణ గారు, 4 దాసరి నారాయణరావు గారు, 13 శ్రీదేవి గారు, ఇలా చెప్పుకుంటా పోతే ఈ 4 సిరీస్లో ఉండేవాళ్ళు దే ఆర్ మోర్ ఇన్ సినిమా ఫీల్డ్. అండ్ వీళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న బాగా రాణిస్తారు. బిజినెస్లో అయితే ఈ 4 వాళ్ళు ఏమంటే చాలామంది చదువుకొని, తెలుసుకొని, నేర్చుకోవాలి. ఈ 4 వాళ్ళు గమనించి నేర్చేసుకుంటారు. సో దే ఆర్ కీన్ అబ్జర్వర్స్ అండ్ దే లెర్న్ ఫ్రమ్ సీయింగ్ అదర్స్. సో వేరే వాళ్ళు చేసేది చూసి కూడా నేర్చుకుంటారు. అందుకే ముఖేష్ అంబానీ జర్నింగ్ క్రోర్స్, గంటకి 90 కోట్లు సంపాదిస్తున్నాడు. సో ఈ లెటర్ ఎంతోనే స్టార్ట్ అవుతుంది. ముఖేష్లో 23వ నంబర్, 23 అంటే 5. సో 4లో పుట్టిన వాళ్ళ పేరుని 5లో పెట్టుకోగలిగితే తిరుగు ఉండదు. ఓన్లీ మహేష్లో కూడా 23 నంబర్. సో డబ్బుకి లోటు ఉండదు. మహేష్ బాబులో 34 నంబర్, శాశ్వత డబ్బు, పేరు, కీర్తి. ఇళయరాజా 34, శోభన్ బాబు 34, అల్లు అర్జున్ 34, మహేష్ బాబు 34. సో పేరు బాగుండే వాళ్ళ గురించి మనము ప్రస్తావించట్లేదు. సో లెటర్ ఎంలో ఉండి ఇబ్బందులు పడేవాళ్ళు, సో లైక్ నేమ్స్ లైక్ మనోజ్, కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. అండ్ ఒక్క లైఫ్ అంటే ఒక మ్యారేజ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ 70%. సో ఎంలో ఉండి రాంగ్ నంబర్స్ ఉండే వాళ్ళకి 100% నేమ్ కరెక్షన్ అవసరం. అంటే 4లో పుట్టిన విపరీతమైన తెలివి, కష్టపడే గుణం, అదృష్టం ఒకటి మిస్ అవుతుంది. ఆ అదృష్టాన్ని పేరు ద్వారా పెట్టుకోవాలి. కాబట్టి ఈ 4లో పుట్టిన వాళ్ళకి నా అడ్వైస్, నా అపాయింట్మెంట్ తీసుకోండి,
పేరులో ఒక లెటర్ మార్చుకోండి, అద్భుత ఫలితాలు సాధించండి. సో లక్కీ నంబర్ 4 ఎం వాళ్ళకి లక్కీ కలర్ బ్లూ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్. లక్కీ స్టోన్ గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్. సో చికెన్, మటన్, బిర్యానీలు తినేవాళ్ళు చేతిలో కన్నా మెడలో వేసుకోవడం ఉత్తమం. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేమ్ కరెక్షన్ సరిపోతుందా? నేను ఒక్కడనే నా కాలుతో ఇక్కడ తిరుగుతూ పోవాలంటే నాకు 30 రోజులు పట్టచ్చు, చేరొచ్చు, చేరకపోవచ్చు. ఫ్లైట్లో వెళ్తే 1 అవర్. సో స్టోన్ అనేది ఇట్స్ క్యారియర్, మన జర్నీని స్మూత్ చేస్తుంది, ఫాస్ట్ చేస్తుంది, సక్సెస్ని ఫాస్ట్ చేస్తుంది. సో లక్కీ స్టోన్స్ మిస్ చేయకండి. 4 రోజులు గోమేధికం మస్ట్ వేసుకోండి. సో ఈరోజు నేను లెటర్ ఎంతో ఉండి రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న ఒక పేరు, అండ్ ఈ ఎం వాళ్ళు 4లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 4, 13, 20 to 31లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. 8, 17, 26లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. 5, 14, 23 ఈజ్ ద బెస్ట్ ఫర్ మ్యారేజ్ ఫర్ లెటర్ ఎం. అండ్ లెటర్స్ తీసుకుంటే పీ లెటర్ని అవాయిడ్ చేయాలి. పీ లెటర్తో మ్యాచెస్ వద్దు, ఇబ్బందులు, కొట్లాట్లు. అలాగే లెటర్ డీతో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. డి లెటర్తో కూడా మ్యాచెస్ వద్దు. సో నేను చెప్పబోయే పేరు మనీషా. సో ఈ మనీషా పేరులో ఏముంది? 4, 1, 5, 9, 1, 8, 1, 9, 18, 19, 24, 25, 29. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 29 అంటే 2 చంద్రుడు, 9 కుజుడు, 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. సో ఇలాంటి నంబర్లో ఉంటే మనీషా లాంటి వాళ్ళకి ఒక కష్టం తర్వాత ఒక కష్టం. లైఫ్లో గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. సో కష్టాలే ఉంటాయి. 10 ఏళ్ళ ముందు ఎక్కడున్నారో 10 ఏళ్ళ తర్వాత కూడా అక్కడే ఉంటారు. సో 29 నంబర్ ఈజ్ అ నంబర్ ఆఫ్ నో గ్రోత్. దీంట్లో ఓవల్స్ ఏ 9, 10, 11, 29, 11 ఓవల్స్ పోతే 18 కాన్సనెంట్స్. ఈ 18 అనేది 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు కలయిక. సూర్యుడికి శనీశ్వరుడు పడదు. 18 ఈస్ నంబర్ రిలేటెడ్ టు పర్సనల్ లైఫ్. పెళ్ళి కాకముందు మహారాణిలా ఉన్న మనీషాలు పెళ్ళయ్యాక కొట్లాట్లు, మనస్పర్ధలు, టెన్షన్స్, యాంగ్జైటీసు, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, డైవర్స్ దాకా. సో ఈ నంబర్ వాళ్ళు, ఈ 18 నంబర్ ఉన్న వాళ్ళు 50% విడాకులకి దారితీస్తుంది. 50% ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు, మాటకు మాట చెప్పుకుంటుంటారు, పడదు. వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండేది ఉండదు. సో లెటర్ ఎం మంచి లెటర్, బట్ ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ బాగుండదని ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో మీ పేరు కనుక లెటర్ ఎంతో ఉంటే 2024లో ఎం వాళ్ళు సక్సెస్ సాధించాలి. బట్ ఎంలో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉంది. సో అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, వినండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. సర్టిఫికెట్లు ఏం మార్చను, మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసి ఇస్తాను. మన ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను.
మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తా. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది, అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది, ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను, దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే, ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది, నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు, నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు, జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.